కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్ స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్ లో ఇవాళ మనం పోర్టర్స్ 5 ఫోర్స్ మోడల్ గురించి చూద్దాము. ఇది మైకల్ పోర్టర్ అనే ఆయన ఇచ్చారు. మైకల్ పోర్టర్ ఏం చెప్పారు అంటే, ఒక కంపెనీ కానీ ఒక ఇండస్ట్రీ కానీ దాని యొక్క మార్కెట్ పొజిషన్ ని కానీ ప్రాఫిటబిలిటీని కానీ ఒక 5 ఫోర్సెస్ అనేవి ఎఫెక్ట్ చేస్తున్నాయని చెప్పారు. మరి ఆ 5 ఫోర్సెస్ ఏంటి అనేవి చూద్దాం. ఫస్ట్ ఇది థ్రెట్ ఆఫ్ న్యూ ఎంట్రెంట్స్, అంటే కొత్త కంపెనీస్ అనేవి కనుక వస్తే అవి మనకు ఒక థ్రెట్ లా తయారవుతాయంట. థ్రెట్ అంటే ఏంటి? ఒక ఆపదలా తయారవుతాయి. ఎలా అంటే కొత్త కంపెనీస్ అనేవి వస్తే కాంపిటీషన్ ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అయిపోతుంది. ఎప్పుడైతే కాంపిటీషన్ ఇంక్రీజ్ అయిపోయిందో ఆటోమేటిక్ గా మనకి ప్రాఫిట్స్ అనేవి తగ్గిపోతాయి. సెకండ్ వన్ ఏంటి అంటే బార్గెనింగ్ పవర్ ఆఫ్ సప్లయర్స్. ఇప్పుడు సప్లయర్స్ కనుక కొంతమందే ఉన్నారనుకోండి, లేదా వాళ్ళ దగ్గర తప్ప ఆ ప్రొడక్ట్ ఇంకెవరి దగ్గర దొరకదు, యూనిక్ ప్రోడక్ట్ అనేది అమ్ముతున్నారు అనుకోండి, రా మెటీరియల్స్ కానీ, అప్పుడు వాళ్ళ ఎంత ప్రైస్ పెడితే మనం అంత ప్రైస్ కి మనం కొనాల్సి వస్తుంది. అంటే బార్గెనింగ్ పవర్ ఆఫ్ సప్లయర్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోద్ది. ఆటోమేటిక్ గా ప్రాఫిటబిలిటీ మీద మనకి ఎఫెక్ట్ అయిపోద్ది ఎప్పుడైతే కాస్ట్ ఆఫ్ ప్రొడక్ట్ పెరిగిపోయిందో, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది. అలాగే థ్రెట్ ఆఫ్ సబ్స్టిట్యూట్ ప్రొడక్ట్స్. ఒకవేళ సబ్స్టిట్యూట్ ప్రొడక్ట్స్ కనుక పెరిగిపోతాయి. సబ్స్టిట్యూట్ ప్రొడక్ట్స్ అంటే ఏంటి? సిమిలర్ ప్రొడక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ టీ ఉందనుకోండి, టీకి సిమిలర్ గా ఇంకోటి ఏముంది? కాఫీ ఉంది, అలా అనమాట. అంతేకాకుండా ఇప్పుడు మొబైల్ ఫోన్స్ ఉన్నాయి అనుకోండి, అలాంటి ప్రొడక్ట్సే వేరే వస్తున్నాయి. ఇప్పుడు ట్యాబ్ వస్తుంది, ఏవో వస్తున్నాయి కదా. అలాంటి ప్రొడక్ట్స్ కనుక డిమాండ్ అనేది పెరిగిపోతే, సబ్స్టిట్యూట్ ప్రొడక్ట్స్ అనేవి ఎక్కువ వచ్చేస్తే ఆటోమేటిక్ గా మన కంపెనీ యొక్క మార్కెట్ పొజిషన్ పడిపోతుంది. అలాగే ప్రాఫిటబిలిటీ మీద చాలా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ ది బార్గెనింగ్ పవర్ ఆఫ్ బయర్స్. ఒక బయర్స్ యొక్క బార్గెనింగ్ పవర్ మీద కూడా మన యొక్క ప్రాఫిటబిలిటీ అనేది డిపెండ్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిందే, ఎప్పుడైతే మొబైల్ ఫోన్స్ అనేవి ఉన్నాయనుకోండి, రకరకాల కంపెనీస్ వచ్చేసాయి, రకరకాల ప్రొడక్ట్స్ తయారు చేసేస్తున్నాయి అనుకోండి. ఇప్పుడు మనం ప్రైస్ పెంచగానే వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు కాకపోతే ఇంకొకరు అని చెప్పేసి స్విచ్ అయిపోతారు అదర్ ప్రొడక్ట్స్ కి. అప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఏమవుతుంది? ప్రైజెస్ అనేవి మనకు తగ్గించేయాల్సి వస్తుంది. ఆటోమేటిక్ గా మన ప్రాఫిట్స్ అనేవి తగ్గిపోతాయి. సో బార్గెనింగ్ పవర్ ఆఫ్ బయర్స్ మీద కూడా మన ప్రాఫిటబిలిటీ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇండస్ట్రీ రైవల్రీ అంటే కాంపిటీటర్స్. ఎప్పుడైతే మనకు కాంపిటీటర్స్ అనేవి ఇండస్ట్రీలో కనుక పెరిగిపోతున్నారు అనుకోండి, ఆటోమేటిక్ గా ఎంత పెరిగితే అంత మనకి ప్రాఫిటబిలిటీ కూడా తగ్గిపోతుంది. సో పోర్టర్ ఏం చెప్పారంటే, ఈ 5 ఫోర్సెస్ అనేవి మన యొక్క కంపెనీని కానీ ఇండస్ట్రీ యొక్క ప్రాఫిటబిలిటీని కానీ మార్కెట్ పొజిషన్ ని కానీ ఎఫెక్ట్ చేస్తున్నాయని చెప్పారు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.